are fine, teacher. Okay, Siran. Thank you, teacher. My name is నేను మీ స్కూల్ కి వచ్చిన కొత్త మ్యాథ్స్ టీచర్ ని. నా పేరు సిఎం. సిఎం అంటే చిట్టీల మాన్యమ్మ. ఈ రోజు మీ అందరి పేర్లు నేను తెలుసుకోవడానికి మీ పేర్లను అడుగుతాను. ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. మీ పేరేంటి? నా పేరు పిఎం. పిఎమ్మా? పిఎం అంటే ఏంటమ్మా? పాలమేగడ టీచర్. పాలమేగడనా? అదేం పేరు? ఎవరు పెట్టారు నీకు ఆ పేరు? టీచర్ 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 నా డాడీ టీచర్ నా డాడీ పాల వ్యాపారం చేస్తాడు. అందుకనే నా పేరు పాలమేగడ. అలానైతే సరే కూర్చో. నువ్వు లేకు. నీ పేరేంటి? టీచర్ నా పేరు ఎమ్మెల్యే టీచర్. ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే అంటే ఏంటిరా? ఎమ్మెల్యే అంటే మంగళపల్లి లక్ష్మణాచార్య టీచర్. మంగళపల్లియా? మంగళపల్లి అంటే ఏంట్రా? మా ఊరు పేరు మంగళపల్లి లక్ష్మణాచార్య టీచర్. అందుకే మా డాడీ మంగళపల్లి లక్ష్మణాచార్య అని పెట్టిరు టీచర్. అలానా అయితే సరే గుడ్. నెక్స్ట్ నీ పేరేంటి? నా పేరు ఎంపీ. ఎంపీనా? ఎంపీ అంటే ఏంటిరా? మామిడికాయ. మామిడి పండు ఏంటిరా? మామిడి పండు ఎవరు పెట్టారా నీకు ఆ పేరు? మామిడి పండు అంటే టీచర్ మా డాడీ మామిడి పండ్ల వ్యాపారం చేస్తుండే టీచర్. అందుకే నా పేరు మామిడి పండు. సరే కూర్చో. ఇప్పుడు నెక్స్ట్ నీ పేరేంటి? టీచర్ నా పేరు డిఏ టీచర్. డిఏనా? డిఏ అంటే ఏంటిరా? దారి తప్పిన అక్షయ్ టీచర్. అరే అసలు మీరందరూ సరిగానే చెప్తున్నారా మీ పేర్లు? అవును టీచర్. సరే సరే చెప్పు. దారి తప్పిన అంటే ఏంట్రా? టీచర్ మా నాన్న ఏంటా నేను జాతరకి వెళ్తే నేను దారి తప్పిన టీచర్. అందుకే నా పేరు దారి తప్పిన అక్షయ్ పెట్టిన టీచర్. నెక్స్ట్ నీ పేరేంటి? టీచర్ నా పేరు పిఆర్ టీచర్. అదేం పేరా? పిఆర్ అంటే పుష్పరాజ్ టీచర్. అంతేనా? ఇంకేమన్నా ఉన్నదా? ఉంది టీచర్. పుష్పరాజ్ మీ అమ్మ తగ్గినావు కానీ కూర్చో. నెక్స్ట్ నీ పేరేంటి? టీచర్ వీని పేరు పక్కన సి పెడితే నా పేరు టీచర్. ఓ పిఆర్సీనా? అవును టీచర్. పిఆర్సీ అంటే ఏంటమ్మా? పుష్పరాణి చేసేదేలే. ఏంటిదమ్మా? లెక్కలు టీచర్. అబ్బా మా కూర్చో. నా పేరు సీఎం అని చెప్పి తప్పు చేశాను రా. ఇప్పుడు మీకు మ్యాథ్స్ ఎంత వరకు వచ్చో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు జవాబులు చెప్పండి. మొదటి ప్రశ్న ఎమ్మెల్యేకి. 8ని సగం చేస్తే ఎంత? అడ్డంగా చేయాలా నిలువుగా చేయాలా టీచర్? నీకు నచ్చినట్టు చేయాలా? అడ్డంగా చేస్తే 0, నిలువుగా చేస్తే 3 టీచర్. నీకు అది కూడా తెలియదేంటా? అడ్డంగా నిలువుగా ఏంటిరా? 8ని సగం చేస్తే 4. ఎదవా కూర్చో. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. అరే ఎంపీ నువ్వు దగ్గర టీచర్. ఇప్పుడు నీకు ఒక ప్రశ్న అడుగుతా, జవాబు చెప్పు. ఓకే టీచర్. నీ దగ్గర 10 చాక్లెట్లు ఉన్నాయి. ఎస్ టీచర్. వాడు నీకు 5 చాక్లెట్లు ఇచ్చాడు. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉంటాయి? నేను తీసుకోండి టీచర్. ఎందుకురా? కొట్టుకున్నాం టీచర్. సరే పోన్లే, నేను ఇచ్చాను. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉంటాయి? మీ దగ్గర కూడా తీసుకోండి టీచర్. ఎందుకురా? ఎందుకంటే మా నాయనమ్మ తెలివైన దగ్గర తీసుకోవద్దన్న టీచర్. పోయి మీ నాయనమ్మ దగ్గరికి పోయి చదువుకో. కూర్చో. థర్డ్ క్వశ్చన్. అమ్మ పాలమీగడ నువ్వు లేగమ్మ. నువ్వు రోజుకి 10
10 కిలోమీటర్లు నడుస్తావు. అలా అయితే వారానికి ఎన్ని కిలోమీటర్లు నడుస్తావు? టీచర్ నేను నడవా టీచర్. ఎందుకమ్మా? టీచర్స్ ఉన్నాయి కదా టీచర్. నువ్వు సూపర్ అమ్మా. కూర్చో. ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. ఎవరికి తెలుసో జవాబు చెప్పండి. అందరూ వరలొద్దే, చేతులు ఎత్తండి. ఓకేనా? వారానికి ఎన్ని రోజులు? ఇప్పుడు డిఏకి ఛాన్స్ ఇద్దాం. అరే డిఏ నువ్వు చెప్పరా? టీచర్ వారానికి 6 రోజులు టీచర్. వెళ్ళారా? టీచర్ ఆదివారం ఒక రోజు సెలవు కదా టీచర్, అందుకే వారానికి 6 రోజులు. అబ్బా సూపర్ రా. ఇంకెవరైనా చెప్తారా? అరే పిఆర్ ఇప్పుడు నువ్వు చెప్పరా? వారానికి 5 రోజులు టీచర్. వెళ్ళారా? టీచర్ సెకండ్ సాటర్డే సండే 2 రోజులు హాలిడే. అబ్బా నువ్వు సూపర్ అసలు. 2 రోజులు హాలిడే వస్తే వారానికి 7 రోజులా? అరే వెదవా, వారానికి 7 రోజులు. కూర్చో. ఇప్పుడు అమ్మా పిఆర్సి నువ్వు లేవు. నీకు ప్రశ్న. మన వేళ్ళకి 10 మన చేతికి 10 వేళ్ళు ఉంటాయి. 5 వేళ్ళు తీసేస్తే ఇంకెన్ని వేళ్ళు ఉంటాయి? ఒక చేతికి 5 వేళ్ళు అయితే ఇంకొక చేతి మొండి చేయి అవుతుంది టీచర్. అదేం